హాయ్ ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ స్ట్రేంజ్ చేసిన పని వల్ల పీటర్ పార్కర్ ఎవరో ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. అతని స్నేహితులు, అతని లవర్ కూడా అతన్ని గుర్తుపట్టరు. స్పైడర్ మ్యాన్ కూడా తను పీటర్ పార్కర్ అనే దాన్ని పక్కన పెట్టి కేవలం స్పైడర్ మ్యాన్గా న్యూయార్క్ నగరం మొత్తాన్ని కాపాడుతూ ఉంటాడు. రకరకాల క్రిమినల్స్ నుంచి న్యూయార్క్ నగరాన్ని కాపాడి స్పైడర్ మ్యాన్ మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే అతనిలో ఒంటరితనం బాధిస్తూ ఉంటుంది. అతనిలో కెమికల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. దానికి కారణం ఎవరు? అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్న అదృశ్య శక్తి ఎవరు? అతనికి సాయం చేసిన పనిషర్ అతనితో కలిసి ఏం చేశాడు? స్కార్పియన్ ఎక్కడి నుంచి వచ్చాడు? తనలో ఉన్న తన శక్తుల్ని తానే నియంత్రించుకోలేకపోతాడు స్పైడర్ మ్యాన్. షాంగ్-చి 10 రింగ్స్ సినిమా దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అద్భుతంగా తీశాడు, ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ సీన్ అయిపోగానే మరో యాక్షన్ సీన్ వచ్చి ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. 3Dలో మాత్రమే ఈ సినిమా చూడండి, అదిరిపోయింది. మీకు కుదిరితే ఎపిక్ స్క్రీన్లో కానీ ఫ్లాట్ స్క్రీన్లో కానీ చూడండి, మైండ్ బ్లాక్ అయిపోద్ది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రసాద్లో స్క్రీన్ 3 కానీ 4 కానీ స్క్రీన్ 6 కానీ అద్భుతంగా ఉంటాయి, అక్కడ చూడండి. అది కూడా మీరు పైన కూర్చొని చూడడం కాకుండా థియేటర్ సెంటర్లో కానీ స్క్రీన్ దగ్గర నుంచి ఒక 4 లైన్లు లెక్కేసుకొని 5వ లైన్లో కూర్చోండి, సెంటర్లో కూర్చోండి, మైండ్ బ్లాక్ అయిపోద్ది. 3Dలో చూడండి, చాలా బాగుంటుంది. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలే ప్రధాన ఆకర్షణ. నింజాస్తో వచ్చే ఫైట్ కానీ, పనిషర్తో చేసే ఫైట్లు కానీ, హల్క్తో చేసే ఫైట్ కానీ అదిరిపోతుంది. ఇక ఈ సినిమాలో అదృశ్య శక్తిగా కనపడే విలన్ అంత పవర్ఫుల్గా లేకపోయినా ఆ పాత్ర వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. ఇక ఈ సినిమాకి ఫోటోగ్రఫీ కానీ కలర్ కరెక్షన్ కానీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. పీటర్ పార్కర్ గతాన్ని అతను గుర్తు చేసుకుంటూ బాధపడే సీన్లు కూడా బాగుంటాయి. అతని ప్రేమ కథ కూడా అలరిస్తుందని చెప్పొచ్చు. అతన్ని అందరూ పూర్తిగా మర్చిపోతారు. తిరిగి వాళ్ళకి అతను ఎవరో గుర్తు చేయడానికి అతను చేసే ప్రయత్నాలు కూడా ఆకట్టుకుంటాయి. చిన్నపిల్లలతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కడ మీకు బ్లడ్ కనపడకుండా చాలా వరకు నీట్గా క్రియేట్ చేశారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఎక్కువ సార్లు గాల్లో తేలియాడే సన్నివేశాలు సూపర్గా అనిపిస్తాయి. 3Dలో వాటిని చిత్రీకరించిన విధానం కూడా సూపర్గా, డెప్త్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అంత బాగుంది. సూపర్ హీరో సినిమాల్లో అద్భుతమైన కథ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న ఎమోషన్, కొంచెం కథ ఉంటే చాలు, అవి అద్భుతంగా ఆడతాయని నిరూపించాయి. ఈ సినిమా కూడా అంతే, చాలా బాగా తీశారు. అలాగని ఈ సినిమాలో తప్పులు లేవని కాదు, చాలా చోట్ల ఉంటాయి. కానీ అవన్నీ ఆ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల మధ్యలో వచ్చి అంతగా మనల్ని ఇబ్బంది పెట్టవు. పీటర్ పార్కర్ పాత్రలో టామ్ హాలండ్ అద్భుతంగా చేశాడు. అతని పాత్రలో మెచ్యూరిటీ కనబడుతుంది. చిన్నపిల్లల చేష్టలు, కాలేజ్ కుర్రాడిలాగా అనిపించడు. ఈ సినిమాలో ఒక బాధ్యతాయుతమైన స్పైడర్ మ్యాన్గా కనబడతాడు. అలాగే జెండయ్య పాత్ర కూడా బాగుంటుంది. కొంచెం ఏజ్డ్గా కనిపించింది కానీ పర్వాలేదు, ఆవిడ పాత్ర కూడా బాగుంది. ఇక సాదీ సింగ్ పాత్ర విలన్గా ఓకే అనిపిస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. హీరో ఫ్రెండ్ పాత్ర చాలా సినిమాల్లోంచి మనం చూస్తూనే ఉన్నాం. లావుగా బొద్దుగా ఉండే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇక పనిషర్ పాత్ర అయితే హైలైట్ అని చెప్పొచ్చు. పనిషర్తో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే హల్క్ హెల్ప్ కోరుకుంటూ వెళ్ళే స్పైడర్ మ్యాన్ అతను ఇచ్చే సజెషన్స్ కూడా బాగుంటాయి. మార్క్ రఫెల్ ఆ పాత్రను బాగానే పోషించాడు. హల్క్కి స్పైడర్ మ్యాన్కి వచ్చే యాక్షన్ సన్నివేశం కూడా సూపర్గా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలే ప్రధాన అంశంగా సాగిన ఈ సినిమా యాక్షన్ ప్రేమికుల్ని, ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ని అలరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అద్భుతంగా తీశారు సినిమాని. తెర మీద మీరు ప్రతి ఫ్రేమ్ని చూస్తున్నప్పుడు అనకపోతే ఒట్టే, అంత అద్భుతంగా వచ్చింది. క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత, టైటిల్స్ వెళ్ళిపోయిన తర్వాత చిన్న గిఫ్ట్ ఉంటుంది, అది చూసి వెళ్ళిపోవాలి. కంగారు పడి సినిమా టైటిల్స్ వచ్చిన వెంటనే వెళ్ళిపోకండి. ఇది మార్వెల్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి అలవాటే. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కొన్ని స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి. అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అవి ఏంటన్నది మీరు స్క్రీన్లో థియేటర్లోనే చూసి తెలుసుకోండి. కొన్ని క్యారెక్టర్లను ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, స్కార్పియన్ లాంటివి. ఈ సినిమా నేను ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో చూడలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా, అబ్బా, చేయనొప్పి
బాబాయ్ నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?